జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాయకరావుపేట మండలం శ్రీరామపురంలో అట్టహాసంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు. గ్రామంలో మజ్జిగ పంపిణీ చేస్తున్న అభిమానులు. కనుల పండుగ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం. భక్తులను ఆకట్టుకున్న వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు. వెస్ట్ డీసీపీ హరికృష్ణ, వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 2 టౌన్స్ ఏ గణేష్ ఫ్లాగ్ మ్యాచ్. జూన్ 6వ తారీఖు వరకు 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించిన సిఐ గణేష్. ఇన్పుట్ సబ్సిడీలు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్. రైతుల పక్షపాతి సీఎం జగన్ అంటూ ప్రశంసలు. నందమూరి నట వారసుడు, కొన్ని కోట్ల అభిమానుల ఆరాధ్యుడు, తాతకు తగ్గ మనుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరామపురం గ్రామంలో నందమూరి కల్చరల్ యూత్ సెక్రటరీ, శ్రీరామపురం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు బత్తిన గోవింద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని అభిమానులు గ్రామంలో మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం రామభద్రాపురంలో సాయి అన్నపూర్ణ సేవా సంస్థ వారు నిర్వహిస్తున్న ఆశ్రయ వృద్ధుల ఆశ్రమం నందు గోవింద్ ఆధ్వర్యంలో అభిమానులు ఆశ్రమ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆశ్రమానికి ఒక సీలింగ్ ఫ్యాన్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామపురం ఎన్టీఆర్ అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ మేరకు బత్తిన గోవింద్ మీడియాతో మాట్లాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి మనవడైన జూనియర్ ఎన్టీ రామారావు గారి బర్త్డే సందర్భంగా శ్రీరాంపురం గ్రామంలో అంగరంగ వైభవంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం. అలాగే మన రామపురంలో ఉన్న సాయి అన్నపూర్ణ సంస్థ ఆశ్రమంలో భోజన కార్యక్రమం. అలాగే ఈ ఆశ్రమానికి ఫ్యాన్ అవసరం కాబట్టి ఒక ఫ్యాన్ కూడా ఎండిపూడి సందర్భంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిన మా శ్రీరాంపురం యూత్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బసంబైన పండు, నడిగట్ల నాని, దొంగ శివ, గుత్తుల అప్పన్న, మలవరపు వీరబాబు, గుడమంట్ల ఓవరాజు, జాను, తేజ, సరళ, చైతన్య, సాయి, నాగేంద్ర, మలవరపు నాగేంద్ర, ఇలాగ చాలామంది చాలా సహకరించారండి. వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. కాకినాడ జిల్లా ఎలేశ్వరం మండలం తిరుమాలయ గ్రామంలో ఉన్న ఆచార్య వినోబా భావే భూదాన భూమి ఎస్సీ, బీసీ, ఓసీ కులాల్లో ఉన్న నిరుపేదలైన 19 మందిని గుర్తించి హైదరాబాద్ భూదాన బోర్డు వారు పట్టాలు ఇచ్చి ఆ భూమిని సాగు చేయనివ్వకుండా పట్టాలు పొందిన దళితులను కులం పేరుతో తిడుతూ భూమిలోకి వస్తే చంపుతాను అంటూ భూస్వామి వాగు గుణేశ్వరరావు మరియు వారి ఉద్దారకుడు వరుపుల వీరబాబులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఎలేశ్వరం మండలం తహసీల్దార్ వై రంగారావుకి, ఎస్ఐజీ సతీష్ కుమార్కి, సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు సూచనలతో ఆధారాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు ద్వారా పట్టాలు పొందిన తమ భూము తాము సాగు చేసుకునేలాగా చర్యలు చేపట్టడంతో పాటు తమకు ప్రాణ రక్షణ కల్పించి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు గంటేని నాగమణి అండి. అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘ వ్యవసాయ కూలీ సంఘ కార్యదర్శిని ఎలేశ్వరం. మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి వీళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి తిరుమల గ్రామం నుంచి మరి రావడం జరిగింది. 2016లో
భూదాన భూమిని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియపరచడం జరిగింది. మరి 2016లో రద్దు చేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా మరి 10వ నెల 14వ తారీఖుని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ పట్టాలు పుచ్చుకొని ఈ తిరుమలలో నివసిస్తున్న ఎవరి పేరునైతే పట్టాలు వచ్చాయో వాళ్ళ పట్టాలు పట్టుకొని మరి చేలో దున్నడానికి అనేసి వెళ్ళి క్రమంలో మరి వాగు గున్నబాబు గారు అడ్డుకొని, వీరబాబు గారు అడ్డుకొని, మీరు మాలా మాదిగలు మా చేలోకి వచ్చారంటే నరికెత్తాను, ఇక్కడ మిమ్మల్ని ఏం చేసినా సరే మిమ్మల్ని అడిగి వాళ్ళు లేడు అనేసి వాళ్ళు బినామా పేర్ల మీద పెట్టుకున్నాయన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి వాళ్ళకి రద్దు పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి రద్దు పత్రం ఇచ్చిన తర్వాత ఈ ప్రజలందరికీ కూడా మరి 10వ నెల 14వ తారీఖుని మరి పట్టా ఇవ్వడం జరిగింది. పట్టా పుచ్చుకొని వాళ్ళు భూమిలోకి వెళ్ళినప్పుడు నానా బీభత్సంగా కులం పేరుతోటి మాలా మాదిగలు ఇక్కడికి వచ్చారంటే నరికెత్తా, ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, మీరు మిమ్మల్ని ఏం చేస్తే ఎవడడుకుంటూ కూడా ఉన్నాడు అనేసి వాళ్ళు బీభత్సంగా చాలా దౌర్జన్యంగా కూడా తిట్టడం జరుగుతుంది. మరి దాని ప్రకారంగా మరి వీళ్ళకి ఏదైతే పట్టా వచ్చిందో వాళ్ళ భూములు వాళ్ళకి స్వాధీనం చేసే వరకు కూడా మరి మేము పోరాటం ఆపు చేయడం జరగదు. రీసర్వే కూడా చేశారనేసి కూడా మాకు తెలియలేదు. కానీ కోర్టులో ఉన్న భూమి వాళ్ళు దున్నడానికి హక్కు లేదు వాళ్ళకి. ఇది ఏదన్నా తెలుసుకునే వరకు కూడా వీళ్ళకి ఇచ్చే వరకు కూడా మరి ఆయన వెళ్ళకూడదు. మరి ఆయన దున్నుకుంటున్నాడని తెలిసి వీళ్ళు వెళ్తుంటే వీళ్ళని కూడా మరి నా కత్తులతోటి కర్రలతోటి కూడా వీళ్ళ మీద దారుణంగా మరి చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ రోజు వీళ్ళకి పట్టా ప్రకారంగా ఎవరి భూమి వాళ్ళకి అప్పు చెప్పే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. మరి సర్వే వాళ్ళకి రద్దు చేసిన పట్టాలు పట్టుకొని వాళ్ళు మరి ఉంటున్నారంటే, వీళ్ళకి ఇచ్చిన పట్టాలు పట్టుకొని వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. వీళ్ళకి న్యాయం చేయాలనేసి మరి తిరుమల ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనేసి మరి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చి ఈ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని, మరి వాగు గున్నబాబు గారి మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి అతని మీద తగిన చర్యలు తీసుకొని ఇక్కడికి రక్షణ కల్పించవలసిన వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి రక్షణ కల్పించాలని మేము ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ వారికి కూడా మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నష్టపోయిన ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని, ఎవరో పట్టా వచ్చిన వాళ్ళకే భూమి హ్యాండ్ ఓవర్ చేయాలని, అతని హక్కులన్నీ రద్దు చేసి అతని దగ్గర ఉన్న భూమి మరి ప్రభుత్వం తీసుకొని ఈ పేదవాళ్ళకి అందరికీ పంచాలనేసి మేము తెలియజేయడం జరుగుతుంది. తిరుమల అండి, నా పేరు దెమ్మిటి లక్ష్మి అండి. మేము తిరుమల గ్రామంలో మాకు భూస్వామి భూములు ఉన్నాయండి. అవి మా భూములని మేము క్షణాలు బట్టి మేము పోరాడడం జరిగిందండి. కోర్టు కూడా వెళ్ళడం జరిగిందండి. అటు విధంగా మాకు 10వ నెల 14వ తారీఖున మాకు పట్టాలు వచ్చాయండి. వాళ్ళు డూప్లికేట్లు పట్టాలు రద్దు చేశారండి. మాకు పట్టాలు వచ్చాయండి. ఆ పట్టాలు పెట్టుకొని మా స్థలంలోకి మేము వెళ్తే మా మీదకి అదే గుణబాబు గారు మీద దాడి చేయడం జరిగిందండి. మా స్థలాల్లోకి వస్తే మేము ఊరుకోమన్నట్టు మాట్లాడారు. చాలా బీభత్సంగా మాట్లాడారండి. మరి కులం క్యాస్ట్ పేరు కూడా పెట్టి మాట్లాడడం జరిగిందండి. మరి అలా మాదిగలు వస్తే కుదరదు, మీరంతా మాకు అలాగని అన్నారండి. మరి వాళ్ళు ఇష్టసారి మాట్లాడారండి. మరి అంతలో మాకు అలా జరిగిందండి. మరి ఎంతతో మరి మాకు ఇలా జరిగిందని న్యాయం జరగాలని మేము వేడుకుంటున్నామండి మిమ్మల్ని అందరినీ. నేను పార్పిల్లి లజ్జమ్మండి, మాది తిరుమల రోడ్డు. అదే మా తిరుమల గ్రామంలో భూదాన్ బోర్డు భూమి ఉందండి. ఆ భూమి గురించి అప్పుడే మేము చాలా బట్టి నుంచి మేము పోరాడుతున్నామండి. పోరాడిన కాడి నుంచి మాకు 2010 14వ తారీఖున మాకు పట్టాలు వచ్చినాయండి. కానీ మేము ఆ భూమిలోకి వెళ్తుంటే మమ్మల్ని చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. మరి మాదిగోళ్ళు మీరు అలాగే ఎవరు వస్తారని మమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. మరి మా అందరూ పేదవాళ్ళం అండి. మా భూమి గురించి అయితే మరి వాళ్ళ పట్టాలు రద్దు చేసి మా పట్టాలు మరి మీ అందరూ మాకు పట్టాలు ఇచ్చారండి. మరి ఈ పట్టాలను బట్టి మేము పోరాడుతుంటే మమ్మల్ని గున్నబాబు గారు మరి చాలా బీభత్సంగా మాట్లాడుతున్నారండి. మీరు ఎక్కడ చేయగలుగుతారు, మీరు మాలవాళ్ళు, మీరు రాగలరు, అలాగే ఏవో మాట్లాడుతున్నారండి. మరి మీరు దయచేసి మా పేదవాళ్ళందరికీ న్యాయం చేయాలని మరి కోరుతున్నాను. వాళ్ళండి, నా పేరు బొండారు పార్వతి అండి. మేము గున్నబాబు గారి భూముల గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నామండి. పోరాడితే వాళ్ళు వెళ్ళి మేము ఎప్పుడో 4-5 సార్లు వెళ్ళామండి. ఆ బూతు మాటలు మేము చెప్పలేము. మాలవాళ్ళు మాదిగోళ్ళని ఆశయంగా తిడుతున్నారండి. గొట్టు దిగారంటే మేము ఊరుకోమంటున్నారండి. వాళ్ళకి ముందు ఇచ్చారండి, డూప్లికేట్ పట్టాలు తెచ్చుకున్నారు. మేము పోరాడాక మాకు ఇచ్చారండి. 10వ నెల 14వ తారీఖున మాకు ఇచ్చారండి. వాళ్ళ పట్టాలు రద్దు చేసేసి
అయినా సరే కానీ మీరు రావద్దని అంటున్నారండి. అంత గురించి మీరు న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నామని. మేము పేదవాళ్ళం అండి. నా పేరు నాగపల్లి అర్జునుడు అండి. అలాగే సిపిఎం ఇంటర్నేషనల్ పార్టీగా జిల్లా కమిటీ సభ్యుడిగా నేను పనిచేస్తున్నాను. అలాగే రంపచోడవరం డివిజన్లో కూడా నేను డివిజన్ సంఘంగా పనిచేస్తున్నాను గిరిజన సమస్యల గురించి. అలాగే పేద నిరుపేద ఎస్సీ మాది మాల ఈ సమస్యల మీద కూడా నేను జిల్లాలో పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే తిరుమల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ భూస్వాముల చేతిలో ప్రభుత్వం ఉంటే ల్యాండ్ సీలింగ్ ఉంటే దాని మీద ఈ పేదలందరూ కూడా ఆ భూమి మాకు కావాలని దాని పోరాడుతూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళు బినామీ పేర్లతో అలాగే దొంగ రిజిస్ట్రేషన్ పట్టాలు సంపాదించి అలాగే అమ్మకాలు కూడా పెడతాం జరుగుతుంది. అలాగే ఈలాశ్రమం ఒలుపులు ఈరబాబు గారు, రాజుగారు వాళ్ళ అబ్బాయి, అలాగే గుణబాబు గారు కూడా ఈ పేదల మీద ఈ ఎస్సీ మాది మీద కూడా వాళ్ళు దాడులు అట్లా భూమిలోకి 2016లో వీళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న దొంగ పట్టాలు వాళ్ళు రద్దు చేయడం జరిగింది 2016లో కూడా. అయితే ఆ భూమిలోకి వీళ్ళు వెళ్తుంటే ఆడమండలారా, మాది మండలారా, మాల మండలారా, మీరు ఇక్కడ మీకు ఏం చేస్తే మీకు దిక్కేటి అలాగే వీళ్ళ మీద దాడులు చేస్తాం జరుగుతుంది. అలాగే వాళ్ళు చేసేటట్టుగా వాళ్ళు ఆ భూముల్లోకి వెళ్ళి వాళ్ళు దొంగటం జరుగుతుంది. పేరుతో మాల మాదిరిగానే తిరగటం జరుగుతుంది. అలాగే మేము ఏంటంటే వీళ్ళకి మధ్య జరిగి ఆ భూములు తొందరలోనే వీళ్ళకి అప్పగించి ఈ పేదలకి నిరుపేదలకి అందులో వీళ్ళకి విధానం ఈ ప్రభుత్వం వారికి చూపించాలని మేము కోరుతున్నాం. అలాగే ఈలాశ్రమం తహసీల్దార్ వారికి అలాగే పోలీస్ స్టేషన్ ఒక వినతి పత్రం ఇస్తాం. వీళ్ళు ఈ నిరుపేదలకి అలాగే ఈ మాలమాదికి ఆ భూములు అప్పగించారని ఆ గిరిజన సంఘం తరపున నేను కోరుతున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తులకు కన్నుల పండుగగా వేడుకగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించబడిన వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం వివిధ రకములైన సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా వేద పండితులు వేద మంత్ర ఘోష నడుమ శాస్త్రబద్ధంగా భక్తులు కన్నుల పండుగగా వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ దంపతులు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, డిసి రమేష్ బాబు, ఏసీ రాజు, పిఆర్ఓ దామిర కృష్ణారావు, ఏఈఓలు, పర్యవేక్షణాధికారులు, భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని వేడుకగా తిలకించారు. ప్రజాసమితి
చేస్తున్నారు. ప్రజాసమితి అంటే అందరికీ సుసంతానం కలగాలి అని రెండవసారి ప్రజలుగా నష్టపరిగా రెండవసారి ప్రభుత్వం జరిగినప్పుడు ప్రజలను జరగాలి. అనకాపల్లి జిల్లా పాయకురపేటలో నట సార్వభౌముడు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నందమూరి కల్చరల్ యూత్ గౌరవ అధ్యక్షులు చింతకాయల రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పెడిరెడ్డి చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ చేసి ఎన్టీఆర్ కు మరియు అభిమానులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు రొట్టెలు అందించారు. అదేవిధంగా తేటగుంట గ్రామానికి చెందిన ఎన్టీఆర్ అభిమానులు మువ్వల దుర్గా సురేష్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షులు విశ్వనాథుని శ్రీను, ప్రధాన కార్యదర్శి పక్కుర్తి లోవకుమార్, సెక్రటరీ బత్తెన గోవింద్ పాల్గొన్నారు. ఈ మేరకు శ్రీను, లోవకుమార్, చింతకాయల రాంబాబు మీడియాతో మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ జూనియర్ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా పాయకురపేట శ్రీ లక్ష్మీ థియేటర్లో ఆది చిత్రం బెనిఫిట్ షో వేయడం జరిగింది. అలాగే నందమూరి అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి అభిమానులందరూ స్వీట్ తినిపించుకుని ఆనంద ఉత్సవాల మీద సినిమా తిలకించడం జరిగింది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఈరోజు మా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ జూనియర్ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా పాయకురపేట నియోజకవర్గం అంతా కూడా పండగ దినంగా ఉన్నది. ఈరోజు పాయకురపేటలో శ్రీ లక్ష్మీ థియేటర్లో ఆది షో వేయడం జరిగింది. అభిమానుల కోరిక మేరకు ఈరోజు మాకు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా పండగ రోజుగా, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలు తీసి ఎన్నెన్నో హిట్లు ఇచ్చి మాకు ఈ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సినిమా దేవర సినిమాతో అలాగే మరెన్నో సినిమాలు ఉన్నాయి. అవి కూడా మంచి హిట్లు సాధించాలని అభిమాన సంఘం తరఫున కోరుచున్నాం. ఈ రోజున నందమూరి తారక రామారావు మనవడు గారికి బాలకృష్ణ గారి తండ్రిడైన ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆది సినిమా లక్ష్మీ థియేటర్లో వేయించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మాయిలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. రేపు రాబోయే సినిమా దేవర సినిమా అఖండ విజయం సాధించాలని నందమూరి కల్చరల్ పాయకురపేట నియోజకవర్గం నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్. గడిచిన ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్ల దృష్ట్యా విజయవాడ సిపిపి హెచ్డి రామకృష్ణ వారి ఆదేశాల మేరకు వెస్ట్ డీసీపీ హరికృష్ణ, వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 2 టౌన్ సిఐ గణేష్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ గణేష్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని సమస్యాత్మకమైన ప్రాంతాలలో పటిష్టమైనటువంటి నిఘా పెట్టామని, జూన్ 6వ తారీఖు వరకు 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని, సెన్సిటివ్ ఏరియాలలో ప్రజలకు భరోసా కల్పించే నిమిత్తమే నాగాలాండ్ ఫోర్స్ తో 2 టౌన్ పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన విజయవాడ సిటీ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ గారు అయినటువంటి హరికృష్ణ గారు, అలాగే వెస్ట్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి మురళీకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగాలాండ్ ఫోర్సు మరియు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం, మనకి ఈ పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ వరకు కూడా సెన్సిటివ్ ఏరియాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రజల్లో ఓ రకమైన భరోసా కల్పించడానికే ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మరియు నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా, అభ్యర్థి యొక్క గెలుపులపై
బెట్టింగ్లు కానీ పందాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కాయరాదు. అలాగే ఒకరి మీద ఒకళ్ళు అబ్యూజంగా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోవద్దు. ముఖ్యంగా మా 2 టౌన్ స్టేషన్ పరిధిలో సెన్సిటివ్ ఏరియాలు అయినటువంటి పంజాబ్ సెంటర్ కానివ్వండి, గాంధీ బొమ్మ సెంటర్ కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాలనీలో కూడా మేము పోలింగ్ అయిన నెక్స్ట్ డే నుంచే 24/7 పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభ్యర్థుల యొక్క హౌస్లు కూడా అక్కడ ఉండడం వల్ల పికెట్లో ఉండే స్టాఫ్ ఆ చుట్టుపక్కల కూడా విజిబుల్గా మోగుతూ ఉంటారు. కౌంటింగ్ తర్వాత నెక్స్ట్ మంత్ 19th వరకు కూడా విజయవాడ సిటీ పరిధిలో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు గుమ్ముగూడి వాళ్ళ ఇష్టానుసారంగా తిరగవద్దని మా స్టేషన్ తరపుని పోలీసు వారికి థ్యాంక్ యూ. సామాజిక సేవ చేస్తూ తమ అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అభినందనీయమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా స్థానిక ఎస్పీసీ థియేటర్లో ఆయన అభిమానులు పి గోవిందారావు, ఉదయకిరణ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి హాజరయ్యారు. గొండు శంకర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెర మీద కనిపించే హీరోలకు సమానంగా వారికి అభిమానించే అభిమానులు ప్రజలకు నిజమైన హీరోలుగా నిలుస్తున్నారన్నారు. సామాజిక సేవలో ముందంజలో ఉంటూ పేదలకు అండగా నిలవడం అభినందనీయమని ప్రశంసించారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో తారకరామ మోక్షజ్ఞ సేవా సంఘం అలాగే రా ఎన్టీఆర్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ 40 అడుగుల కటౌట్ నిర్మించి ఆయనకి జన్మదిన వేడుకని ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. అందులో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నేను అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు మరిన్ని సక్సెస్ఫుల్ మూవీస్ చేయాలని, మరిన్ని ఆస్కార్ అవార్డులు ఆయన కొట్టాలని, అలాగే అంతర్జాతీయంగా మంచి ఖ్యాతి తేవాలని, అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంకా ముందుకు పైకి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, నిండుగా 100 ఏళ్ళు ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఫిల్మ్ స్టార్గా ఇంకా పైకి ఎవరు అందుకోలేనంత ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఏదైతే ఆయనకి ఆశయంగా సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారో వారందరికి కూడా నేను ఎప్పుడూ నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని నేను తెలియజేస్తూ మరొక్కసారి నాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు, థ్యాంక్ యూ. ఇదే కటౌట్ జూన్ 4 తర్వాత శంకరయ్య గారిది, రామనాయుడు గారిది. అనకాపల్లి జిల్లా విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సారథ్యంలో అనకాపల్లి జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో అనకాపల్లి జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మధుత సత్య శ్రీ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని కసింకోట శివాలయ గవర్నమెంట్ హై స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫౌండర్ సెక్రటరీ ఎం శ్యాంప్రసాద్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎస్పీ రమణ పాల్గొన్నారు. ముందుగా అతిథుల చేతుల మీదుగా మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణులలో మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ వైద్య శిబిరానికి 300 మంది రోగులు వచ్చారని, వారందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని ప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుట్ట మురళీకృష్ణ, రాజు, పుట్ట రవి, కలగా శివ నాయుడు, సురేష్ శంకర్, ఫౌండేషన్ ఇన్ఛార్జ్ అరుణ్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు. మీరు ఈరోజు ఓకే అంటే శంకర్ ఫౌండేషన్ వాళ్ళ బండి మీద తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఇంటికి పంపిస్తాను. మీకు 2 కళ్ళు ఆపరేషన్ అయిపోయింది.
ఓకే. ఐ ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో కసింకోట్లో ఈరోజు అంధత్వంతో బాధపడుతున్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవసరమైన చికిత్స చేయడం కోసం కృషి చేసిన దీంట్లో మా మానవ ప్రతినిధి మధు గారు, ఇక్కడ కసింకోట్లో ఉన్నటువంటి సత్యశ్రీ గారు చాలా ఎక్కువగా కృషి చేసి ఇక్కడ ఉన్న ఎవరైతే అంధత్వంతో ఎదుగుతున్నారో వాళ్ళని సమీకరించి వాళ్ళనేమో గుర్తించి వాళ్ళకి చికిత్స ఏ విధంగా చేయాలి, చికిత్స లోపాలు ఏమున్నాయి, లేకపోతే వాటికి శుక్లాలు ఏదైనా ఉందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాలా, ఇలాంటివన్నింటినీ గుర్తించడం కోసం ఇక్కడ శంకర్ ఐ ఫౌండేషన్ ప్రతినిధులు అంతా కూడా ఉండడం చాలా ఇదిగా ఉంది. దీంతో పాటు అంధత్వ నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు కూడా మా మానవ హక్కుల నుంచి మేము ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు అందరికీ ఎవరికైనా కావాల్సింది ఆరోగ్యం అంటే దీనికి అందరికీ ఈ లోపాలతో ఎక్కువ బాధపడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని గుర్తించి వృద్ధులు, మహిళలు, బాలలు ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి చికిత్స పరంగా అవసరమైన సహాయ సహకారాలు కూడా మా మానవ కౌన్సిల్కి తప్పకుండా అందిస్తాము. దీంతో పాటు జిల్లా అధికారులని, వైద్య అధికారులని, రాష్ట్ర వైద్య అధికారులతో కూడా మాట్లాడి అవసరమైతే వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని మనకి ప్రపంచంలో కమిటీ ఆసుపత్రి వారు మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో అనకాపల్లి ఇన్ఛార్జి అనకాపల్లి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇన్ఛార్జి శ్రీ మధు గారు మరియు శ్రీమతి సత్యశ్రీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత కంటి మెగా క్యాంపెయిన్ ఈరోజు జరుగుతుంది. ఈ అవకాశాన్ని అనకాపల్లి, కసింకోట పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ వినియోగించుకొని మీ తాలూకు కంటి వ్యాధులు ఏమైనా ఉంటే అవి నయం చేసుకోవాల్సిందిగా మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున మేము కోరుతున్నాము. ఇప్పుడు ఈ కంటి వ్యాధి అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి అది కాంట్రాక్ట్ అవ్వచ్చు, ఏదైనా సైట్ అవ్వచ్చు, ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. తల్లిదండ్రులందరూ కూడా అది గమనించి ఎర్లీ స్టేజ్లోనే తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది నయం అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇంత శ్రమని వెచ్చించి మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనకాపల్లి ఇన్ఛార్జి శ్రీ మధు గారు మరియు శ్రీమతి సత్యశ్రీ గారు వెరీ యాక్టివ్ మెంబర్ ఇన్ అవర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారి ఆధ్వర్యం, వారి సౌజన్యంతో కసింకోటలో ఈ మెగా ఉచిత ఐ క్యాంపెయిన్ని అందరూ వినియోగించుకొని వారి యొక్క కంటి జబ్బును నయం చేసుకుంటారని మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున కోరుతున్నాను. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ ఐ క్యాంప్ ఇక్కడ నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో సుమారు మేము ఒక 10 రోజుల నుంచి ఎక్కడికక్కడ పాంప్లెట్స్ వేయించి 2 రోజులుగా ఈ చుట్టువైపుల కసింకోట చుట్టువైపుల ఆటో కూడా క్యాంపెయినింగ్ చేసి ఈరోజు ఇక్కడికి పేషెంట్స్ వచ్చిన వారికి కూడా ఎవరికైనా ఆపరేషన్స్ కావాలనుకుంటే వీళ్ళే బస్సు పెట్టి పేషెంట్ తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేసి అక్కడ ఉండడానికి కూడా 2 రోజులు వసతి భోజన సౌకర్యం కూడా కల్పిస్తారు. అయిపోయినాక కూడా ఆపరేషన్ అయినాక మళ్ళీ ఇంటికి వాళ్ళే తీసుకొస్తారు. వచ్చినాక ఒక వారం రోజుల్లో 2 టైమ్స్ ట్రీట్మెంట్ కూడా డాక్టర్ గారు వచ్చి ఈ పేషెంట్స్ని
అన్ని విధాల పర్యవేక్షణ చేస్తూ ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్, లేదంటే మెడిసిన్స్ కావాలంటే మెడిసిన్స్ కూడా మేము డ్రాప్స్ మరియు ట్యాబ్లెట్స్ కూడా అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే స్పెక్టల్స్ కావాల్సిన కూడా వాళ్ళు మినిమమ్ ఛార్జెస్తో స్పెక్ట్స్ కూడా ఇవ్వడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనకాపల్లి జిల్లా తరఫున ఇలాగా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని నేను ఈ దీనిగా చెబుతూ నేను సెలవు తీసుకున్నాను. హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్లో డిఫెండర్ అండ్ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. అన్ని అవయవాల్లో కల్లా నయనం ప్రధానం అంటారు. అటువంటి నయనం ప్రధానం అనే అంశం ముఖ్యంగా తీసుకొని గత 30 సంవత్సరాల నుంచి సెంట్రల్ ఫౌండేషన్ వారు నిర్వర్తిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయండి. అలాంటి వాటితో మా హ్యూమన్ రైట్స్ కూడా కలిసి కసింకోట గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ముందుగా ఇలాంటి కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఆలోచనలో కూడా ఉన్నామండి. వాటన్నిటికీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నామండి. అండ్ హ్యూమన్ రైట్స్లో ప్రధానంగా చెప్పాలంటే మా ఫౌండర్ గారైన శ్యాంప్రసాద్ గారు అండ్ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మధు గారు అండ్ రమణ గారు ఎంతో కృషితో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ సంస్థలో ఉన్నందుకు నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ఇంకా నా వంతు సహకారం నేను ఎంతో అందిస్తానని చెప్పి సెలవు తీసుకున్నాను. పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా పిఠాపురానికి మంచి గుర్తింపు తీసుకురాగలిగాడనే విశ్వాసంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన తాను నామినేషన్ విత్డ్రా చేసుకుని ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలిచారని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పైండ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. పిఠాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పైండ వీర ప్రభాకర్ రావు అనే నేను 1946 సంవత్సరంలో పిఠాపురంలో జన్మించి ఉన్నాను. 1960 నుంచి రాజకీయాల్లో ప్రవేశించి తెన్నేటి విశ్వనాథం గారి శిష్యుడిగా పిఠాపురంలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని ఉన్నాను. పేకేటి తమ్మిరాజు గారు 4 ఎలక్షన్లో మేము కష్టపడి పనిచేసి ఉన్నాము. తరువాత రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత రామారావు గారి పార్టీలో 82వ సంవత్సరం నుంచి కొనసాగుతూ ఇప్పటి వరకు ఆ పార్టీలో ఉన్నాను. 2-3 సార్లు రామారావు గారి దగ్గరికి పిఠాపురం యాస్పిరెంట్గా నేను ప్రయత్నం చేసి ఉన్నాను. నేను 2024వ సంవత్సరంలో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ఉన్నాను. నేను వాసవి కన్యకాపరమేశ్వరి సత్రంకు వారి సత్రంకి రామకృష్ణ కళ్యాణ మండపానికి 5 సంవత్సరాలు పదవి చేసి ఉన్నాను. 60 సంవత్సరాల్లో ఎవరు ఇవ్వనటువంటి రూపాయి 5 సంవత్సరాల్లో 9 లక్షల రూపాయలు డీడీ ఇచ్చి ఉన్నాను. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసిన తర్వాత నాగబాబు గారు నాకు కబూరు చేసినారు. పార్టీ పరంగా మీకు చాలా మంచి పలుకుబడి ఉంది, మీరు ఇండిపెండెంట్గా విత్డ్రా అయిపోండి, పార్టీ అధికారంలో రాగానే మిమ్మల్ని మేము పరిశీలిస్తాం. నాకు 66 గ్రామాల్లో నాకు ప్రతి గ్రామంలో 100 మంది నా ఆప్తులు ఉన్నారు. నాగబాబు గారు ఆదేశానుసారంగా పార్టీ నుంచి ఇండిపెండెంట్గా విత్డ్రా అయి ఉన్నాను. పవన్ కళ్యాణ్ పార్టీకి అభ్యర్థిగా మేము అవిరళ కృషి చేసి ఉన్నాము. కనీసం పార్టీకి 30,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతున్నారు. రాష్ట్ర గవర్నమెంటు 90 నుంచి 99 ఎమ్మెల్యేల వరకు ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేయటకు అవకాశం ఉన్నదని విశ్వసిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత పిఠాపురం నియోజకవర్గమునకు ఎక్కువ నిధులు తెచ్చి పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గోపాలపట్నంలో గల శ్రీ ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం సీతమ్మ వారి మెత్తను ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ నిర్మాణకర్త సుబ్బరాజు మాస్టరు ఆయన బావమరిది మందపాటి అచ్యుతారామరాజు అనగా మల్లారపు రాజు ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతమ్మ వారి మెట్టపైన సత్యనారాయణ స్వామి కళ్యాణం మరియు వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేక ఆహ్వానం మేరకు విచ్చేసిన వంగలపూడి అనిత స్వామివార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే అనిత మేడం గారికి అఖండ జ్యోతిని వెలిగించడానికి అక్కడ లిఫ్టీలో ఉన్నారు. ఓం నమః శివాయ. మేడం ఈరోజు పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామంలో ఉమాధర్మలింగేశ్వర స్వామివారి ఆలయం అనే సీతమ్మవారి కొండ మీద రిటైర్డ్ స్వర్గీయ దంతులు సుబ్బరాజు మాస్టర్ కట్టిన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఏకాదశి సందర్భంగా కడు రమణీయంగా జరిగిందండి. దానికి ఒక 600 మంది 800 మంది భక్తులు కొండకు వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క ఉమాధర్మలింగేశ్వర స్వామివారి సీతమ్మవారి కొండకు వచ్చి చాలా విశేషంగా పూజలు చేసుకుని చేసినారు. దీనికి ముఖ్య అతిథిగా పాయకరావుపేట శాసనసభ్యులు, మాజీ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు ఈరోజు కొండకి పవిత్ర ఏకాదశి సందర్భంగా ఈ కళ్యాణాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ యొక్క కొండకు చాలా విపరీతంగా చుట్టుపక్కల గ్రామం నుంచి ఎక్కువ భక్తులు సుమారు ఒక 50-60 గ్రామాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దీనికి గోపాలపట్నం గ్రామ ప్రజలు 50 మంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది భక్తులు సహాయ సహకారాలు అందించి దీనికి ముందుకు నడిపించినందుకు ఈ యొక్క ఆలయ చైర్మన్గా వారికి ఎల్లప్పుడూ సర్వదా నేను కోరి సర్వదా వారికి రుణపడి ఉంటాను. ఇలాగే ప్రతి కళ్యాణం, ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుందండి. అలా అక్టోబర్ నెల వరకు కూడా అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చి దీన్ని దిగ్విజయంగా ఈ చుట్టుపక్కల గ్రామ 50 మంది సహకారంతో మా గోపాలపట్నం, సత్యవరం, మంగవరం, గుంటపల్లి ఇలా విశేషంగా ఒక 50-60 గ్రామాల సహకారంతో ఈ కొండని ముందుకు నడిపిస్తున్నారు. దీన్ని ఈ యొక్క రిటైర్డ్ సుబ్బరాజు మాస్టర్ పేరున వారు బావమర్ది గారు, మందపాటి అచ్యుతరామరాజు గారు, మల్లారపరాజు గారి చేతుల మీదుగా మొత్తం ఖర్చు అంతా కళ్యాణాలకి 8 కళ్యాణాలకి వారే పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారు 8 గుళ్ళు ఈ యొక్క మండపం కట్టారు. అందుకు చాలా ఈ యొక్క మల్లారపరాజు గారికి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు 50 మంది కూడా ఎంతో రుణపడి ఉంటారు. వారు చాలా గొప్పగా ఎన్నో రోజులను శ్రమించి ఈ కార్యక్రమాన్ని ప్రతి కళ్యాణం కూడా 8 కళ్యాణాలు కూడా ముందుకు నడిపిస్తున్నారు. ప్రతిరోజు ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి సోమవారం పాల్గొని ఈ యొక్క స్వామివారి కార్యక్రమాన్ని ముందుకు నడిపించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కొండకు దంతులూరి సుబ్బరాజు మాస్టారు తుని రాజేష్ స్కూల్లో ఆయన చాలా గొప్పగా ఈ యొక్క టీచర్గా పనిచేసి ఆయన సొంత శక్తితో చాలా కష్టపడి ఈ కొండని 24 సంవత్సరాల కిందటే పెద్ద మండపం 8 గుళ్ళు కట్టి ఎంతో విశేషంగా చేసి ఈరోజు వరకు కూడా వారు బావమర్ది గారైన దంతులు మా మందపాటి అచ్యుతరామరాజు గారు, మల్లారపరాజు గారు అంటారు, వారి భార్య గారు జగ్గయ్యమ్మ గారు దంపతులు ఇద్దరిచే ఈ యొక్క కళ్యాణాలు 8 కళ్యాణాలు కూడా జరిపిస్తున్నారు.
ఈ రోజున గౌరవ పోలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ వంగలపూడి అనిత గారు, మాజీ శాసనసభ్యులు గారు ఈరోజు ఈ అచ్యుతరామరాజు గారు ఆశీస్సులు తీసుకుని వెళ్ళినారు. వీరు పూర్వం నుంచి కూడా వీళ్ళు బంధువుల ఇంటికి సీతారామరాజు గారు వచ్చినట్లుగా మా పెద్దలు చెప్తున్నారు. మీదన సంజీవి మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామంలో చాలామంది భక్తులు కూడా వచ్చి ఈ సంజీవిని జల్లడం జరుగుతుంది. పొలాలకి అవన్నీ కూడా పంటలకు సస్యశ్యామలంగా జరుగుతుందని మా నమ్మకం. ఈయన ఆధ్వర్యంలో 8 గుళ్ళు, ఈ మండపాలకి కూడా ఒక దేవస్థానంలో రూపాయి తీసుకోకుండా ఆయన సొంత ఖర్చులతో ఈ యొక్క ఇదిగా చేస్తున్నారు. అలాగే ఒక 10 మంది స్వచ్ఛందంగా ఈ కొండ మీద వంటలు వండించి చాలా గొప్పగా ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నడిపించినందుకు వారికి మా చుట్టుపక్కల గ్రామం తరఫున చాలా కృతజ్ఞతలు. చాలా గొప్పగా వర్షానికన్నా ఎండకన్నా ఓర్చుకుని చాలా కష్టపడి ఈ యొక్క భగవంతుడి దయ వల్ల వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి ముందుకు నడిపించినందుకు వారికి మా గ్రామస్తుల చుట్టుపక్కల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇన్పుట్ సబ్సిడీలు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని, రైతులు ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారని రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ ఎంపీ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ తెలియజేశారు. గొల్లప్రోలు మండలం మల్లవరం గ్రామంలో వంగ గీతా విశ్వనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీలు ఖాతాల్లో పడడంతో రైతులు, ప్రజలు తమ యొక్క ఆనందాన్ని వంగ గీతా విశ్వనాథ్తో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అరిగెల మణిబాబు, కొత్తుం దత్తుడు, రావుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంగా రావాలని మేము కూడా పూజలు చేసుకుని సుబ్రహ్మణ్య స్వామిని, మా వీరభద్రుని అందరినీ కూడా కొలుచుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ముఖ్యంగా ఈరోజు ఏకే మల్లవరంలో, గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం గ్రామంలో ఉన్న రైతాంగం అంతా మీరు చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. రాత్రి నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ వారికి పడుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు కూడా విద్యా దీవెన పడింది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతిపక్షాలు మరి కూటమి కూడా ఎన్ని అడ్డంకులు పెట్టినా జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారు మా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఎన్నికల ముందు, ఎన్నికల్లో కూడా ఈ రావాలి. అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి ఆపాలని చూస్తే హైకోర్టు కూడా జగన్ గారికి సమర్థించి ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరి అందరికీ ఇచ్చేలాగా చెప్పడం, వెంటనే మాకు అందరికీ కూడా రాత్రి నుంచి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడుతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ మాకు జగనన్నే సీఎం కావాలి. జగనన్న మీద మా పూర్తి నమ్మకం ఉంది. జగనన్న మీద మా కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మేమంతా ఆనందంగా ఉన్నాం. మా పిల్లలు విద్య కావాలన్నా, మా పిల్లలకి చదువులు ఎల్కేజీ నుంచి విదేశీ చదువులు కావాలన్నా, ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలన్నా, అదేవిధంగా రైతాంగం ఎవరి దగ్గర చేయి చాచకుండా రైతు భరోసా కేంద్రాల్లో అందుతున్న సేవలు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. రైతాంగం తరఫున, తల్లిదండ్రుల తరఫున, విద్యార్థుల తరఫున, మహిళల అందరి తరఫున కూడా మరి ఎన్నికల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారికి, అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ప్రకారం రాత్రి నుంచి అందరికీ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా జగనన్న విద్యా దీవెన రిలీజ్ చేస్తున్నందుకు అందరి తరఫున ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని, పేద ప్రజానీకాన్ని, అట్టడుగు వర్గాల్ని, విద్యార్థుల్ని, అందరినీ, పెద్దల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. పాతపట్నం మండల కేంద్రంలో హెచ్ఐవి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తున్న సిహెచ్సి వైద్య సిబ్బంది హెచ్ఐవి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వైద్యాధికారి ఎస్ కృష్ణారావు, ఐసీటీసీ కౌన్సిలర్ జి బాబురావు కోరారు. అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్స్ రైట్స్ స్మారక దినోత్సవ సందర్భంగా ఎయిడ్స్ వల్ల మృతి చెందిన వారిని గుర్తించి చేసుకుంటూ ఆదివారం పాతపట్నం కొవ్వొత్తులతో ర్యాలీని కౌన్సిలర్ జి బాబురావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎయిడ్స్ బారిన పడిన వారు సక్రమంగా మందులు వాడుకోవాలని, హెచ్ఐవి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఎల్డబ్ల్యూకే శ్రీనివాసులు, సిఎస్సి సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మే నెల 3వ ఆదివారం ఈ క్యాండిల్ డే లైట్ మెమోరియల్ డేగా కన్సిడర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక 4 అడుగులు అలా వేయండి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాయకరావుపేట మండలం శ్రీరామపురంలో అట్టహాసంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు. గ్రామంలో మజ్జిగ పంపిణీ చేస్తున్న అభిమానులు. కనుల పండుగ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం. భక్తులను ఆకట్టుకున్న వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు. వెస్ట్ డీసీపీ హరికృష్ణ, వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 2 టౌన్స్ ఏ గణేష్ ఫ్లాగ్ మ్యాచ్. జూన్ 6వ తారీఖు వరకు 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని వెల్లడించిన సిఐ గణేష్. ఇన్పుట్ సబ్సిడీలు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్. రైతుల పక్షపాతి సీఎం జగన్ అంటూ ప్రశంసలు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.